గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. మనం ఈరోజు థర్డ్ క్లాస్లోని 10th లెసన్ వేమన శతకం ప్రక్రియ వచ్చేసి పద్యాలు, ఇతివృత్తం వచ్చేసి విలువలు. విలువలు అంటే నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు. ఇప్పుడు పద్యం చదువుకుందాం. అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమా. అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం చూసుకుందాం. చెడ్డవాడు ఆర్భటంగా మాట్లాడుతాడు, మంచివాడు వచ్చేసి ప్రశాంతంగా మాట్లాడుతాడు. కంచు అనేది కంగున మ్రోగుతుంది, కానీ బంగారం అట్లా మోగదు కదా. రెండవ పద్యం చూసుకుందాం. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం చూసుకుంటే ఉప్పు కర్పూరం రెండు చూడడానికి పైకి తెల్లగానే ఉంటాయి, కానీ చప్పరించి చూస్తే రుచులు అనేటివి వేరువేరుగా ఉంటాయి. అట్లాగే మానవులందరూ పైకి ఒకే మాదిరిగా కనిపించిన వారి గుణాలను బట్టి వారిలో మంచివారెవరో చెడ్డవారెవరో తెలుస్తుంది. అనగ అనగరాగా మతిశలియునుండును, తినగ తినగ వేము తీయనుండు, సాధనముల పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యం చూసుకుందాం. మళ్ళీ మళ్ళీ పాడుతూ ఉంటే రాగం చక్కగా కుదురుతుంది. మళ్ళీ మళ్ళీ తినడం ద్వారా వేపాకు కూడా తీయగా అనిపిస్తుంది. అట్లాగే ఏ పనినైనా పదే పదే చేయడం వల్ల అనుకూలంగా మారుతుంది. ఇంకోటి పద్యం చూసుకుంటే, ఇనుము విరిగేనేని ఇరుమారు ముమ్మారు, కాచి ఎతకవచ్చు క్రమముగాను, మనసు విరిగే తేనె మరి చేర్చరాదయ్యా, విశ్వదాభిరామ వినురవేమా. ఇనుము విరిగేనేమి ఇరుమారు ముమ్మారు, కాచి ఎతకవచ్చు క్రమముగాను, మనసు విరిగితేనే మరి చేర్చరాదయ్యా, విశ్వదాభిరామ వినురవేమా. కమ్మరి తాత్పర్యం చూసుకుందాం. కమ్మరి విరిగిన ఇనుము వస్తువుని ఎన్నిసార్లైనా కొలిమిలో కాల్చి అతికిస్తాడు, కానీ మనసు ఒకసారి విరిగితే దాన్ని అతికించడం చాలా కష్టం, అతికించలేము కూడా. ఇంకో పద్యం. తల్లిదండ్రి మీద దయ్యలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలో నా చెదులు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమా. తల్లిదండ్రులపై దయలేని కొడుకు పుట్టిన ఒకటే, వాడు చచ్చిన ఒకటే. పుట్టలో కూడా చెదులు పుడుతుంది, అలాగే నాశనం అవుతుంది. దానివల్ల ఎవరికి ఏ లాభం లేదు కదా. ఇంకోటి లాస్ట్ది. మేడి పండు చూడు మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పిరికి వాణి మదిని బింకమీలాగురా, విశ్వదాభిరామ వినురవేమా. మేడి పండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికి వాణి మదిని బింకమీలాగురా, విశ్వదాభిరామ వినురవేమా. మేడిపండు పైకి నిగనిగలాడుతూ కనిపిస్తుంది, కానీ పొట్ట విప్పి చూస్తే అన్ని పురుగులే ఉంటాయి. అట్లాగే పిరికివాడు పైకి గంభీరంగా కనిపించిన వానిలో పౌరుషమేమీ ఉండదు. ఇంకో పద్యం. అనువుగాని చోట నదికులా మనరాదు, కొంచెమైన నదియు కొదువగాదు, కొడ్డ ఎద్దం మందు గొంచమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమా. వీలు కాని చోట గొప్పవాళ్ళమని అనుకోకూడదు. అక్కడ మనం గొప్పదనం కనిపించకపోయినా తక్కువేమి కాదు. ఎలాగంటే పెద్ద కొండ అద్దంలో చాలా చిన్నదిగానే కనబడుతుంది కదా అని దీని యొక్క తాత్పర్యం. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.